మరి నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే జగన్ అయితే మేమైతే జగన్నాథ్ రావాలని కోరుకుంటున్నామండి. రావాలంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి మార్పు కోరుకోవాలి కదండి. ఇన్ని రోజులు మేము చంద్రబాబు గురించి కష్టాలు చూసాం, నష్టాలు చూసాం. ఇప్పుడు యాక్చువల్గా 4 కష్టాలు బాధపడ్డాం. ఈ 3 నెలలు ఆయన ఏవో చేస్తూ ఉంటున్నాడు, చేస్తాడని మాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏవో చెప్తున్నాడు 3 నెలలు వ్యాఖ్యలుగా. అది నాకు తెలిసిన కూడా చాలా ఫ్రాడ్. అది ఈ 4 సంవత్సరాలు చేయలేని పనులు ఈ 3 నెలలు చేస్తామని చెప్పి ఏదో భగత్బాలు చెప్తున్నాడు. దానికేంత పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట కూడా అడగట్లేదు ఆయన వల్ల. బాబు ఈ 4 సంవత్సరాలు చేస్తున్న పనులు చేయలేని మనిషి 3 నెలలు అది చేస్తున్నావు. 16,000 లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్ని ఇప్పుడు ఈరోజు ఈ డాక్టర్ మహిళకి పశువు కుంకుమ కింద, ఈ సెల్ ఫోన్ల కింద 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని జగన్ వస్తే అడుగుతాడని నా వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఇక్కడ వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకని జగన్? ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడికి, మోడీ గారికి సరిగా అవగాహన లేక చాలా విధాలుగా కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల 350 కోట్లు 400 కోట్ల రూపాయలు వెనక్కి పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఈ మళ్ళీ ఇదే పరిస్థితి సెంట్రల్లో మోడీ గారు వచ్చినట్టయితే, ఇక్కడ చంద్రబాబు వచ్చినట్టయితే ఏ విధమైన సహాయ సహకారాలు అక్కడి నుంచి రావడానికి అవకాశం లేదు. అదే జగన్ గాని వచ్చేటట్టయితే ఆయన మనసుతోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభిమానంతోనో ఇంకా వేరే మంచి చేయాలి అనే ఒక ఆలోచనతోనే మనస్ఫూర్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఐ థింక్ ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నావు. మరి ఏ పార్టీకి వేయాలనుకుంటున్నావు? మరి ఎందుకు వేయాలనుకుంటున్నావు? జగన్ అన్నకి వేయాలనుకుంటున్నాను. ఎందుకని జగన్ అన్నకి? జగన్ అన్న వాళ్ళ డాడీ ప్రజలందరికీ, రైతులందరికీ సేవ చేశారు. అలాగే అన్న కూడా రైతులందరికీ సేవ చేస్తారని నా నమ్మకంతో జగన్ అన్నకి అర్థం మనిషి అనుకుంటే. చంద్రబాబు ఏం చేయలేదా మరి 5 సంవత్సరాలు? చంద్రబాబు నాయుడు చేశాడు, కానీ అందరికీ, కొందరు ప్రజలకి చాలా మందికి నష్టాలే జరిగాయి కానీ లాభాలు రాలేదు. రైతులందరికీ, మెయిన్ రైతులకి, ఉద్యోగస్తులకి, వీళ్ళందరికీ కాదు. రైతులు బాగా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించేది జగన్ అన్న ఒకడే. అందుకే జగన్ అన్నకే మా ఓటు వేస్తుంది. మరి ఇక్కడ విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నార్త్ ఇది కదా, ఇదే ఇది నార్త్ కేకే రాజు. మా వైఎస్ సంఘంతో ఫుల్ సపోర్ట్. ఎందుకని వైఎస్ఆర్ ఆయనకి ఇక్కడ? మరి ఆయన కొంచెం ఈ మధ్య కొత్తగా వచ్చారు. ఆయన సర్వీస్ మ్యాన్, లోకల్ మనిషి, అందుబాటులో ఉంటారు. మరి ఇక్కడ ఈ నార్త్ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మాకు ఉపేన్ మట్టుకు ఎక్కువ వైఎస్ఆర్సీపీ మీద ఉంది. వైఎస్ఆర్సీపీ రాజు గారు. ఎందుకని? అభిప్రాయం ఉంటుంది, మార్పు కావాలి కొంచెం. చేంజ్ అయితే మా ఉద్దేశం చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి? ఎవరు రావాలంటే ఇప్పుడు అలా కదండి, ఎవరు వచ్చినా సరే అయితే ఇప్పుడు ఎవరు రావాలంటారు. ప్రస్తుతానికి జగన్ వస్తే మంచిది అనుకుంటున్నానండి. ఎందుకని జగన్? ఎందుకనంటే ఇప్పుడు ఒకేసారి 10 మంది కలిసి 10 సార్లు పాలించలేము. అలాంటి ఇందిరాగాంధీ ఆడితే దేశాన్ని పాలించలేకపోయింది. లేడీ మార్చాలా, చట్టాలు మార్చాలా, మనుషులు మార్చాలా. అందుకు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇచ్చేద్దాం. అదండి. మరి నెక్స్ట్ మనకి సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందన్న? సీఎం గానా జగన్ అనుకుంటున్నాం. ఎందుకని జగన్? ఇంకా చూడు, ఒక మార్పు కావాలి. మార్పు వస్తేనే ఏదైనా జరుగుతుంది. అది ఎలక్షన్లో నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రి ఎవరు కావాలి? జగన్ గారే కావాలనుకుంటున్నాను. జగన్ గారే కావాలనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు? ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆయన వస్తారని ఒక అభిప్రాయం. ఆయన ఏదైనా కొంచెం వాళ్ళ నాన్నగారు చేసే పనులన్నీ చక్కబెడతారని, చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన పెట్టిన పథకాలు, ఆయన చేసే అప్పుడులో చేస్తున్న నడవడిక అన్నీ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. అంతే వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ బాగుంటుందండి. జగన్. ఎందుకని జగన్? జగన్ ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఈయనకినే. అది ఎందుకంటే చంద్రబాబు ఏం చేయలేదా? మరి చేశాడు, కొంత చేయలేదు అనుకో. ఆయన కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు. ఈయన జగన్ చూద్దామని ఒకసారి ఇద్దామని చూస్తాను అందరూ. మరి అంటే జగన్ వస్తే చేస్తాడని నమ్మకం అంటే ఈయన అలాగే చూస్తాం. మనం ఈయన దగ్గర కాదు, ఆయన దగ్గర కాదు. ఒకసారి అవకాశం ఇవ్వాలి ఈయనకినే. అది అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏం చేయింది అప్పుడు మనం చూడవచ్చు. అది ముఖ్యమంత్రి ఎవరు కావాలి? మాకైతే జగన్ అన్న నాకు ఇంట్రెస్ట్. ఎందుకని జగన్? అంటే అది ఇదే అంటున్నారు కదా, ఒకసారి ఛాన్స్ ఇది దీన్ని బట్టి చూద్దాం అని చెప్పేసి. అంతే, ముందైతే ప్రజారాజ్యం అది ఇది అని చెప్పేసి అటు మారిపోయారు. దాని మీద అయితే నాకు ఇది లేదు. వన్స్ వాళ్ళ నాన్నగారు చేస్తారు కదా, దాన్ని బట్టి కూడా ఇది అవుతుందేమో అనేసి ఒక నమ్మకం. అంతే. అంటే చంద్రబాబు ఏం చేయలేదా 5 సంవత్సరాలు? చంద్రబాబు ఏం చేయలేదంటే ముందు కొన్ని ఉన్నాయి కానీ మాది శ్రీకాకుళం. మాకైతే అంతగా ఏమనిపించలేదు. మాకైతే
మా ఉన్న లోకల్ దీంట్లో అయితే మాకు ప్రభుత్వం అంతగా ఏమనిపించలేదు. అంటే జగనన్న వస్తే నెక్స్ట్ రైతులకు కానీ దీనికి కానీ ఇది అవుతుందని ఒక చిన్న ఇది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.